హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐటీఐ చేసిన ఎలక్ట్రీషియన్ విద్యార్థుల కోసం వీడియోస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జూనియర్ లైన్మ్యాన్ క్లాస్లకి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకి మన వీడియోస్ అనేది ఎంతగానో ఉపయోగపడతాయి. ట్రేడ్ థియరీ అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ అనేది ఇల్యూమినేషన్ అనే పాఠం మనం చెప్పుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. సో ఇల్యూమినేషన్ అంటే కాంతి అని మనం చెప్పుకోవచ్చు. సో కాంతి గురించి మనం చెప్పినట్టయితే, సో కాంతి అనేది మనకి లైట్ నుంచి వస్తుంది కాబట్టి, సో లైట్ అంటే ఏంటి అనేది మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్. సో లైట్ అంటే ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే, లైట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈస్ రేడియేటెడ్ బై బాడీస్ వెన్ దే హీటెడ్ అప్. సో లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో లైట్ ఈజ్ ఏ form of energy get by heated bodies అన్నమాట. అంటే ఏంటి? కాంతి. లైటింగ్ అంటే కాంతి. సో కాంతి అనేది, లైట్ అంటే ఒక శక్తి యొక్క రూపము. సో లైట్, కాంతి అనేది ఒక శక్తి యొక్క రూపం అన్నమాట. ఇది ఎక్కడి నుంచి మనకు వస్తుంది అంటే హీటెడ్ బాడీస్ నుంచి వస్తుంది అనమాట. మీరు చూడండి ఫ్రెండ్స్, మన భోగి చేసుకున్నాం కదా. సో మన భోగికి అందరు సంక్రాంతి ముగ్గులు వేస్తారు. మన కట్టె పుల్లలు ఉన్నాయనుకోండి, సపోజ్ కట్టె పుల్లలు అలా ప్లేన్గా పెట్టినప్పుడు వెలుతురు వస్తుందా? రాదు. అదేవిధంగా మనం క్యాండిల్ తీసుకున్నాం. ఒక క్యాండిల్ ఉంది, క్యాండిల్కి ఒత్తుంది, అది ప్లేన్గా ఉన్నప్పుడు లైటింగ్ వస్తుందా? రాదు. ఎప్పుడైతే దాన్ని మనం కాలుస్తామో అప్పుడు మనకి ఫ్లేమ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే దాన్ని కాలుస్తామో అప్పుడు దాని నుంచి లైట్ అనేది జనరేట్ వస్తుంది అనమాట. సో దీని మీద మనం ఏం చేస్తాం? పొంగల్ రోజున ఉండబెడతాం. ఉండబెట్టి దాంట్లో బియ్యం అవన్నీ పోస్తే అప్పుడు అది పొంగుతుంది అనమాట, పాలు. సో ఇక్కడ లైటింగ్ రావాలంటే మనకి హీటెడ్ బాడీస్ నుంచి వస్తుంది అనమాట. సో లైటింగ్ విల్ బి జనరేటెడ్ బై ది హీటెడ్ బాడీస్ అనమాట. సో ఇది శక్తి యొక్క ఒక రూపం అని మనం చెప్పుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. సో ఇట్ ఈస్ రేటెడ్ బై ద హీటెడ్ అప్ బాడీస్ అనమాట. ద లైట్ ఈజ్ విజువల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్సబుల్. మనకి లైట్ అనేది విజువల్గా ఉంటుంది అనమాట. ఇది విజువల్ అండ్ ఎక్స్పీరియన్సబుల్. సో లైట్ అనేది మనకి విజువల్గా ఉంటుంది, అలాగే ఎక్స్పీరియన్సబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఏంటి? మనకి కంటికి కనిపిస్తుంది, కంటికి కనిపిస్తుంది, అలాగే వీ క్యాన్ ఫీల్ ఇట్. అంటే మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మనం సంక్రాంతి చేసుకున్నాము. భోగి రోజు ఏం చేస్తాం? కట్టెలన్నీ కాల్చినాక ఆ మంటల మీద ఒక కుండ నీళ్ళు పెట్టి మనం కూడా భోగి మంటల్లాగా చలి కాసుకుంటూ ఉంటాం, అవునా కదా? మనం వెచ్చగా ఇలా ఇలా అన్నప్పుడు, ఇలా చేయి మంటలు తాగినప్పుడు వెచ్చగా ఉంటుంది, శక్తి ఎంత చలినా సరే పారిపోతుంది. సో మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం అనమాట. సో లైట్ ఉండే కొన్ని ధర్మాలు ఏంటంటే, సో లైట్ ఈజ్ విజువల్, ఇట్ ఈస్ విజిబుల్ అండ్ ఎక్స్పీరియన్సబుల్ అనమాట. లైటింగ్ అనేది మనం కంటితో చూడగలం, అలాగే దాన్ని ఫీల్ అవ్వచ్చు అనమాట. కావాలంటే మీరు పొయ్యి కాల్చుకొని చెయ్యి పెట్టుకోండి, కాలుతుంది, ఓకే, అంతే కదా. సో ఎక్స్పీరియన్స్ కావాలంటే ట్రై చేయండి, ఓకే. తర్వాత whereas the heat is only experienceable on heating, a body will be first radiate heat and it is further heated up, then the radiated light will be radiated. సో మనం ఏ వస్తువైనా సరే మంట పెట్టగానే అది లైటింగ్ వచ్చేది. ఆ బాడీ హీట్ అయ్యి బర్న్ అవ్వాలి, ఓకే. మంట రావాలంటే అది కొంత టెంపరేచర్ వరకు కాలాలి. ఆ కాలాకే మనకి మంట వస్తుంది. మనం పొయ్యి కూడా అగ్గిపుల్ల అలా పెట్టి అలా వేయగానే అన్నీ బగ్గుమని మంట రాదు. లైట్గా కాలి తర్వాత ఫ్లేమ్ అనేది పెరుగుతుంది.
సో ప్రతి వస్తువు కూడా కొంత హీట్ అయినాకే అది కొంత వేడైనాకే అది హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఆ హీట్ వల్ల మనకి కాంతి అనేది జనరేట్ అవుతుంది. నో అకార్డింగ్ టు మోడర్న్ కాన్సెప్షన్, లైట్ ఎనర్జీ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో లైట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో ట్రావెల్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. లైట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో ట్రావెల్ అవుతుంది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, సపోజ్ నేను విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్ళాలి. ఓకే, విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్ళాలన్నప్పుడు నేను బస్సు ఎక్కి విజయవాడ నుంచి గుంటూరు వస్తాను. ఓకే, అంటే నేను వెళ్తున్నానంటే ఏంటి, బస్ అనే మాధ్యమం ద్వారా నేను ట్రావెల్ చేస్తున్నాను. అలాగే మనకి లైట్ అనేది ఎప్పుడు కూడాను ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా మనకి ట్రావెల్ అవుతుంది. అంటే విద్యుదయస్కాంత తరంగాలు. సో విద్యుదయస్కాంత తరంగాల ద్వారా ఈ లైట్ అనేది ట్రావెల్ అవుతుంది. సో మనకి విద్యుదయస్కాంత తరంగాల ద్వారానే మనకి లైట్ అనేది ట్రావెల్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో మనకి ఇది మనం ట్యూబ్లైట్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ట్యూబ్లైట్ మనం సప్లై ఇచ్చినప్పుడు దాంట్లో విద్యుదయస్కాంత తరంగాలు అనేది పాస్ అవుతుంది. సో ట్యూబ్లైట్లో ఉన్నటువంటి ఫిలమెంట్స్ అనేవి హీట్ అవ్వడం వల్ల లైట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం లైట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఇది విద్యుదయస్కాంత తరంగాల రూపంలో మనకి ట్రావెల్ అవుతుంది. సో ఫండమెంటల్గా చెప్పుకోవాలంటే ఇల్యూమినేషన్ అనే పాఠం చెప్పుకుంటున్నాము. సో కాంతి గురించి మనం చెప్పుకుందాం. సో కాంతి అన్నా లైట్ అన్నా ఒకటే. సో లైట్ అంటే ఒక శక్తి యొక్క రూపం అన్నమాట. సో ఇదేంటిది, ఇట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, శక్తి యొక్క రూపం గెట్ బై హీటెడ్ బాడీస్ అన్నమాట. వేడి వస్తువుల నుండి కాలుతూ ఉన్న వస్తువుల నుంచి మాత్రమే కాంతి వస్తుంది. ప్రతి వస్తువు నుంచి కాంతి రాదు. కాంతి రావాలంటే ఆ వస్తువు అనేది కాలుతూనే ఉంటుంది. కాలే వస్తువు నుంచే కాంతి వస్తుంది. సో ఓకేనా. సో బర్నింగ్ బాడీ విల్ ఓన్లీ జనరేట్ ద హీట్. ఓకే, సో అది ఎలాగా లైటింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఏ రూపంలో వస్తుంది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో మనకి లైటింగ్ అనేది ట్రావెల్ అవుతుంది. లైటింగ్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో మనకి ట్రావెల్ అవుతుంది. మనం చూసినట్టయితే ఒక 60 వాట్స్ బల్బ్ పెట్టేసి దగ్గరలో వెళ్ళి మనం చెయ్యి అట్లా పెడితే ఆ కాంతి పుంజాలను తల్లి మన ఎంట్రుకలు స్థితాలు నుంచుంటాయి. దాన్ని మీరు ఫీల్ చేయొచ్చు అనమాట. సో అలాగే ఇది విజువల్ అండ్ ఎక్స్పీరియన్సబుల్ అనమాట. కాంతి అనేది కంటికి కనిపిస్తుంది, అలాగే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంటే మన చేతులు కాలుతాయి మంటల్లో పెట్టి, అవునా కాదు. సో అలాగే మనం ఒక క్యాండిల్ అనేది కాల్చినప్పుడు అది లైటింగ్ ఇవ్వదు. ఎప్పుడైతే దాన్ని వెలిగిస్తామో దెన్ ఓన్లీ ఇట్ విల్ బి గ్లోస్, ప్రొడ్యూసెస్ ద లైట్ అనమాట. పాస్ కొట్టమ్మా లేదా షేర్ చేసి